హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎంతో హెల్దీ అయిన డ్రింక్. ఈ డ్రింక్ కోసం మనం ఇక్కడ బ్లాక్ గ్రేప్స్, యాపిల్, అంతే నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలు యూజ్ చేసి మనం ఈ హెల్దీ డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నామండి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి సిట్రస్ ఫ్రూట్స్ జ్యూసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మరి ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి గ్రేప్స్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక 2 కప్స్ వరకు గ్రేప్స్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 1 కప్ వరకు యాపిల్ ముక్కల్ని తీసుకోవాలి. యాపిల్లో కూడా పులుపు ఉంటుంది, సో యాపిల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలు ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి వాటర్లో. అందులో నుంచి గింజ తీసేసి ఆ ఎండు ఖర్జూరం ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒకసారి స్మూత్గా మిక్సీ వేసుకోవాలి. ఈ డ్రింక్లో మనము షుగర్కి, హనీకి బదులుగా స్వీట్నెస్ కోసం ఖర్జూర పళ్ళని యూస్ చేస్తున్నాము. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఖర్జూర పండ్లు నానబెట్టిన వాటర్ని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 కప్ వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్యాట్లెస్ మిల్క్. ఏ కప్తో అయితే మిల్క్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సర్ జార్కి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ సహాయంతో మనం మిక్సీ వేసుకున్న డ్రింక్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అందులో సీడ్, పీల్ మొత్తం ఉంటుంది కదా, అది సపరేట్ అయిపోవటానికి మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ప్యూర్ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ డ్రింక్ మనకి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఎండు ఖర్జూరాలని యూస్ చేసాం కాబట్టి. అండ్ అది చాలా మంచి ప్రోటీన్ కూడా. సో మీరు కూడా ఎండు ఖర్జూరాలని యూస్ చేయండి స్వీట్నెస్ కోసం. చూడండి, మనం ఇప్పుడు ఈ డ్రింక్లోని పిప్పి మొత్తాన్ని సపరేట్ చేసేసాము. ఇప్పుడు ఈ డ్రింక్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవటమే. కాస్త కూల్గా కావాలి అనుకుంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 అవర్స్ తర్వాత చిల్లుగా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే గ్రేప్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. మీకు కనుక నా హెల్దీ డ్రింక్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి.